ఒకసారి మెహందీకి వెళ్తావా? అయ్యగారు వస్తుంటే ఎవడరా గడేసింది నీ యమ చెప్తాను. చూసావా గేటుకు మనం అంటే ఎంత భయమో. కమాన్ ఫాలో మీ, ఫాలో మీ. నీకెవడన్నా ఆట వస్తే నేనున్నాను, నువ్వు ధైర్యంగా ఫాలో అయిపో. నీ ఫాలో, కమాన్ ఫాలో. ఆపు, ఇదే మన ఇల్లు. అయ్యో సార్ I love you. I love you. Good night. గుడ్ నైట్ సార్. Good night. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. ధైర్యంగా వెళ్ళిపో, నేనున్నాను. చంపేస్తా. ఎవడరా తలపేస్తుంది? కాంతం, ఈ తాగుడంటే నాకు అసహ్యం అంటే నా చేత బలవంతంగా తాగించాడు. మా ఆవిడకి ఇలాంటివంటే ఇష్టం ఉండదు అని అంటే బొంగు మీ ఆవిడేం చేస్తుంది అని అసలు నిన్ను నా కంట్రోల్లో పెట్టుకోమని పిచ్చి పిచ్చి మాటలన్నీ నేర్పిస్తున్నాడు. నేను? అవును. ఇంకా కూడా ఏదో అన్నావు ఇందాక. ఏమన్నావు? నేనేమన్నాను? ఏమన్నావా? సర్లే, అలాంటి బూతులు ఆడాళ్ళ ముందు చెప్పకూడదు, చెడిపోతారు. చెప్పలే. ఇగో దుర్గమ్మ, మీ ఆయన మా వాడికి లేనిపోని అలవాట్లన్నీ నేర్పుతుండు. జరా సంజాయించు. నాకు గాని కాలిందంటే బండ కేసు నూకుతా. నూరా. ఏమిటండి ఇదంతా? కర్మ. ఈ పేటకు నేనే మేస్త్రి, మీరు పేదల బావలో ఏమాటాడుతున్నారా? గోళీలాట ఆడుతున్నావు. వారిని గోళీలాట, తొక్కుడు బిల్ల, బిల్లంగోనే, వంగుడు దూకుడు, ఇవన్నీ కన్నాంబకాలన్నట్టు ఆటలు రా. అయితే క్రికెట్ ఆడుకోమంటావా? ఆడతావు క్రికెట్. మన ఊర్లో పిచ్ ఎక్కడుంది కాబట్టి గిచ్చులాట ఆడుకో. గిచ్చుళ్ళా? అదెట్ట ఆడుకోవాలి? వెరీ సింపుల్. అందమైన అమ్మాయి అలా వెళ్ళిపోతున్నప్పుడు వెనక నుంచి వెళ్ళి టైర్ కసక్కుని గిచ్చడం. వారిని ఎంకమ్మా, టైర్లు కార్లు కొంటాయి కానీ అమ్మాయిలకి ఎందుకు ఉంటాయి? ఓరి కాకరకాయ మొహోడా, ఇది నడువు అనుకో. ముందుకు పెరిగితే బొర్ర, వెనక్కి పెరిగితే టైరు. ఓ సదేనా? టైర్లు మా అత్తమ్మ కూడా ఉన్నాయి. అరే బామ్మర్ది, టీచర్ అమ్మ కూడా టైర్లు ఉంటాయా? నీది సైకిల్ టైర్ రేంజ్ రా. మరి టీచర్ అమ్మ రేంజో? టీచర్ అమ్మ రేంజు అడిగడిగా. అరే బామ్మర్ది, రవణ గోడ దూకుతున్నాడేంద్రా? అది గోడ దూకడం కాదు, అదో రకమైన ఆట. ఆ ఆట పేరేంటి బామ్మర్ది? జంప్లింగ్ ఆట. ఇదిగో అరిచి గోల్ చేసావో రేప్ చేస్తా. 5 నిమిషాలు అట్టాగే ఉంటే ఇడిసిన చీర కూడా చూడకుండా వెళ్ళిపోతా. ఏ శిశువు అనుకుని నీ పని నువ్వు చూసుకో. ఎక్కువ మాట్లాడితే తిరిగి చూడాల్సి వస్తుంది. జాగ్రత్త. నేను కూడా స్నానం చేద్దామని. అరే బామ్మర్ది, స్పాట్ సూపర్. హలో అండి. హాయ్. నేను స్పాన్సర్ అవుతున్న విషయం సంజయ్ గారికి చెప్పారా? మీరే స్వయంగా చెప్పండి. రండి. వెల్కమ్. రండి, ఇలా కూర్చోండి. నువ్వు ఇక్కడ వచ్చావు? షార్ట్ కట్ లో వచ్చాను. ఎందుకు వచ్చావు? మీరు ఎందుకు వచ్చారు? పనుండి వచ్చావు. మీ పని ఏమిటో తెలుసుకుందాం నేను వచ్చాను. తెలుసుకున్నావు కదా, వెళ్ళి ఇంకా. నో నెవర్. అదే మరి. శ్రీకుమార్, లక్ష్మి గారు. అదేంటి సంజయ్కి తల్లిదండ్రులు లేరన్నారుగా? తల్లిదండ్రులు లేకుండా సంధ్య ఎలా పుడుతుంది? అయ్యయ్యో, ఈమె సంధ్య అమ్మ కాదు, మా మేడం గారు. నమస్కారం అండి. నమస్తే. మరి సంధ్య వస్తుంది, కూర్చోండి. సంధ్య రా. హలో, ఐఎమ్ శ్రీ. సారీ. హలో. హలో. సారీ. హలో. 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 ఏం తెలీదా? ప్రకాష్ గారింటికి కొత్తగా వచ్చారు, శ్రీకుమార్. ఎర్రబాబు. హలో. 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 ఇవిడే క్లాసు? అవసరమా నీకు?
ఏమి తెలియ కూడా స్పాన్సర్షిప్ చేస్తావా? ఇంజనీరింగ్ పాస్ అయ్యారా? డిస్టింక్షన్ అండి. అయ్యో పాపం, సెప్టెంబర్ ట్రై చేద్దాంలే. రేయ్ డిస్టింక్షన్ అంటే ఫస్ట్ క్లాస్ కన్నా ఎక్కువరా. సంజయ్ ఈ హాస్టల్లోనే ఉంటుందని తనకి నాన్న వాళ్ళు ఎవరు లేరని నాకు ఇంతవరకు తెలియదండి. అవునండి పాపం, మా వాడికి అసలు ఏమీ తెలియదు. ఆడోళ్ళు అంటే ఆమె దూరంలో ఉంటాడు. బాగా చెప్పానా? చాలా బాగా. ఆ? జస్ట్ మినిట్ అండి. ఇలా రా. నాతో చెప్పకుండా ఏ పని చేయడండి. ఏంట్రా? రేయ్, మనం ఇక్కడి నుంచి కదిలే వరకు నోరు తెరిచావనుకో, ఆవలంత వచ్చినా తినకూడదా? తెరిస్తే మూగు కూడా అయిపోతాం. నిమజ్జనోత్సవ సభ పాలకొల్ తుకారాం ఇలా రా. ఏంటండి ఈ చుట్టుపక్కల్లో నీకు తెలిసిన అనాథాశ్రమం ఏదైనా ఉందా? ఏమిటి, అనాథాశ్రమంలో చేరుతున్నారా? ఎందుకు? ఇంట్లో ఆడవాళ్ళు ఏమైనా కొట్టారా? అబ్బా అందుకు కాదయ్యా, రోజా మా ఇంట్లోనే ఉంటుందని నీకు తెలుసుగా. వాళ్ళ అమ్మా నాన్న బతుకున్నంత కాలం సిలోన్ నుంచి డబ్బులు పంపించేవారు. మరి వాళ్ళిద్దరూ పోయినప్పటి నుంచి పాపం 2 నెలలుగా ఇంటెద్దు కూడా కట్టలేకపోతుంది. ఆ అమ్మాయిని నేను మాత్రం ఎంతకాలం పోషించగలను చెప్పు. అందుకని ఆ అమ్మాయిని అనాథాశ్రమంలో చేరుస్తే సాటి అనాథల మధ్య తను కూడా ఒక అనాథగా కలిసిపోయి ఏ దిగులు లేకుండా ప్రశాంతంగా ఉంటుందని నా ఉద్దేశం. ఏమంటావు? ఆహా, ఎంత దయామేలు సార్. తమరి ఉత్తమ నీచ నికృష్ట దౌర్భాగ్యపు కషాయీకరణకి నిజంగా పెట్టాల్సిందే సార్. ఏమిటి నమస్కారమా? కాదు, పచ్చగడ్డి. ఏంటి రాంబాబు, ఏంటి మంచి హుషారు మీద ఉన్నావు? ఇవాళంతా హుషారే. రైజింగ్ జోరుగా హుషారుగా షికారు. సార్ మీరు వచ్చేంతసేపు సార్? ఇప్పుడు వచ్చింది గంటలో నిమిషాలతో సహానికి చెప్పాలా? చచ్చా అక్కర్లేదనుకోండి. ఆపే. ఏమిటి అంతా రైజు హుషారే అంటున్నావు, పైగా జోరుగా షికారు పోదామంటూ పాట కూడా పాడుతున్నావు. నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే ఆ పిల్ల బతుకు పొట్టను పెట్టుకుంది నువ్వే అన్నమాట. పిల్ల? ఏ పిల్ల సార్? ఏమీ తెలియనట్టు అలా పిల్ల మొహం పెట్టకు. ఎందుకయ్యా ఆడపిల్లల బతుకులతో ఇలా ఆడుకుంటావు? సార్ నిజంగా మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు సార్. నీకేమీ అర్థం కాలేదా? అర్థం కావట్లేదు. అయితే ఈ పేపర్ చదువు. ప్రేమికుడి మోసానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఆదిలక్ష్మి. ఇప్పుడు చెప్పు, ఆ ఆదిలక్ష్మిని ఎందుకు మోసం చేశావు? సార్ ఈ ఆదిలక్ష్మి ఎవరో, ఎక్కడ పుట్టిందో, ఎందుకు ఆత్మహత్య చేసుకుందో టెలిఫోన్ డైరెక్టరీ మీద ఒట్టు నాకేం తెలియదు సార్. సర్లేవయ్యా, ఒకవేళ నువ్వే ఏమని చిన్న రాయి విసిరా అంతే. అబ్బా భలేవాడు సార్. ఆ. మేడం గారు లైన్ లో ఉన్నారు సార్. హలో సత్యా, నేనే. ఏంటి అలాగే? ఏమి టెన్షన్ లేదు, నేను చూసుకుంటాగా. ఇప్పుడే బయలుదేరుతున్నా. ఏనా సార్ నేను ఇంటికి వెళ్తాను, ఏమైనా ఫోన్స్ వస్తే రిసీవ్ చేసుకో. అలాగే సార్. రాంబాబు పదవే, మా ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా సార్? అవును, మా ఇంటికే. నిన్ను తీసుకురమ్మని ప్రత్యేకం చెప్పింది మా ఆవిడ. అదే ఫోను. పదండి సార్. రా. అంటే స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ పనిచేస్తున్నాయన్నమాట. ఈయంతో మనకు సారీ చెప్పించడానికి అయి ఉండొచ్చు. రావయ్యా రాంబాబు. వస్తున్నాను సార్. ఏమ్మా జయలక్ష్మి, బాగున్నావా? పెళ్ళైన తర్వాత మళ్ళీ ఇదేనమ్మా చూడటం. అవును, మీ ఆయన రాలేదా? అదిగో మీ పక్కనే ఉన్నారండి. ఏమండి రాంబాబు గారు, బాగున్నారా? అమ్మాయికి ఏమైనా పిల్లా పాపని ప్రసాదించారా లేదా? రాయ్ కొట్టానంటే నీ సొంత పేరు మీద సహస్రనామాచ్యం చదువుకుంటూ కూర్చుంటావు. వెదవ కోతలు నువ్వు. నోరు మీద పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఆయన ఎవరనుకున్నావు? పండితుల వారు. తప్పు విద్ది కాదండి. ఆ రోజు వీరిద్దరికి పెళ్లి జరిపించినప్పుడే చెప్పాను, ముహూర్తం లేకుండా పెళ్లి ఏమిటని. వింటేగా తొందరగా పెళ్లి అయిపోవాలి, లేకపోతే మా వాళ్ళు వచ్చేస్తారని చెప్పి తాళి కట్టేశారు. మీరేం కంగారు పడకండి, ఇంకా ఈ దోషం 15 రోజుల దాకా ఉంటుంది. గుళ్ళో అబద్ధాలు ఆడతావా? నిన్ను గంట పెట్టి కొట్టావా? ఆయన గంట పుచ్చుకోండి కానీ నిన్ను ఏం పుచ్చుకుంటావో కార్యక్రమం చేద్దాం పద. అమ్మాయి వాడు చెప్పేది. పద.